ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు ఉన్నారు. ఈరోజు కొన్ని మంచి విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, నరదిష్టి అంటూ ఉంటారు. అంటే చాలామంది మన వాడుక భాషలో అబ్బా ఎవరి దిష్టి తగిలిందో, ఈరోజు తలనొప్పిగా ఉందనో, లేకపోతే ఎవరి దిష్టి తగిలిందో ముందుకు ఎదగలేకపోతున్నాము అంటూ ఉంటారు. అసలు దిష్టి అంటే ఏంటి? అంటే మనం మంచిగా రెడీ అయినా కానీ మనం డెవలప్ అవుతున్న క్రమంలో అలా మనకి ఏమైనా వేరే వాళ్ళ వల్ల, అంటే బయట అమ్మో వీళ్ళు డెవలప్ అవుతున్నారు అలాంటిదా, లేకపోతే పర్సనల్గా మనం ఇవన్నీ ఊహించుకోవడం, భయాలు, మూఢనమ్మకాలు అంటారు, నిజంగా దిష్టి అనేది తగులుతుందా? చాలా మంచి ప్రశ్నమ్మా. దిష్టి అనేది మూఢనమ్మకం కాదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనకు మనమే. అది ఎలాగో కూడా చెప్తాను. అయితే అసలు మీరు అన్నట్లుగా మనం డెవలప్ అవుతూ ఉంటే చూసి ఓర్చలేక అమ్మ వీడు నా కింద పనిచేసినాడు, నాకంటే పై స్థాయిలోకి వెళ్ళిపోయినాడు, ఇటువంటివి అన్నీ కూడా వస్తాయి. వాడు నా కింద, నా కంటి ముందు పుట్టినటువంటి వాడు, ఇవాళ చూడు వాడు ఇంత డెవలప్ అయినా, నేను ఇంక ఇట్లనే ఉన్నాను, ఇటువంటివి అన్నీ కూడాను మన మీద చూపించేటువంటి ప్రభావం దృష్టి అనేది. అంటే వాడి యొక్క ఆలోచన, చెడు ఆలోచన ప్రభావం ఏదైతే ఉందో అది మన మీద పడుతుంది. చెడుగా ఏదైతే ఆలోచిస్తున్నాడో, నేను ఎదగలేదు వాడు ఎదిగాడు అనేది ఆలోచిస్తారు కదా, అది చెడే కదా. నేను ఇట్లనే ఉండిపోయాను వాడు ఏంది అనేది ఒక చిన్న చెడు సంకేతం. అంటే వాడుగా వాళ్ళు లోన్లీగా ఫీల్ అయ్యారు. ఆ లోన్లీనెస్ ప్రభావం ఏదైతే ఉందో అది మన మీద పడుతుంది. అంటే మన లైఫ్లో మనం నిజాయితీగా కష్టపడి ఒక పొజిషన్కి వెళ్తున్నా కానీ ఇట్లాంటి చెడు ఆలోచనల వల్ల కూడా మనకి ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ప్యూన్ దగ్గర నుంచి లెక్క వేసుకుంటే ఎంత పెద్ద రాష్ట్రపతి అయినా సరే, అక్కడి వరకు ఎవరైనా ఏ రంగంలో ఏ ఉద్యోగం చేస్తున్నా, ఎలా ఉన్నా సరే ఈ చెడు ప్రభావం వాళ్ళ మీద పడి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. నెగిటివ్ ఎనర్జీయే దిష్టి. ఓకే, మన మీద వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ, 10 మంది మాట్లాడిన ఈ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదే కేవలం మాట్లాడుకోవడం వల్ల, కేవలం మాట అంటే నరదిష్టి తగిలితే నల్లరాయి కూడా కరిగిపోతుంది అని ఒక మాట అంటూ ఉంటారు. అంటే అంత పవర్ఫుల్ అన్నమాట ఆ మాట. ఒక రాయిని కరిగించింది అంటే, రాయిలో నల్లరాయి అది ఇంకా గట్టిది. మామూలు రాయి కంటే నల్లరాయి అనేది ఇంకా గట్టిగా ఉంటుంది. అంత గట్టిదైన రాయి కూడా కరిగిపోతుంది అంటే ఆ మాట ప్రభావం ఎంత ఉందో చూడు. మరి అలాంటి టైంలో ఏం చేయాలి గురుగారు? అంటే మనం ఏదైనా రెమెడీస్ అంటామా, లేకపోతే ఏమైనా నియమాలు ఉంటాయా? అసలు దిష్టి మనకి తగిలింది అని ఎలా తెలుస్తుంది అంటే, అది ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా కావచ్చు. దిష్టి తగిలింది అనగానే వాళ్ళకి విపరీతమైన ఒళ్ళు నొప్పులు, అలసట, ఇంతకు ముందు లేని అలసట. ఒక పని చేస్తున్నాం, ఆ పని ఎప్పుడూ చేస్తూ ఉంటాం, కంటిన్యూగా చేస్తున్న పనిలో ఉత్సాహం లేకపోవడం, ఆ పని ఉత్సాహంగా చేసినా అలసిపోవడం, ఇంటికి వచ్చేసరికి నీరసం అయిపోవడం, ఇటువంటివన్నీ కూడా తలకాయ నొప్పి రావడం, ఇటువంటివన్నీ కూడాను దిష్టికి సంకేతంగా చెప్తూ ఉంటాం. ఉదాహరణకి ఒక ఆడవారికి దిష్టి తగిలింది అనుకుందాం. దిష్టి తగిలిన వెంటనే ఆ ఆడవారు ఇంటికి వచ్చి, ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు, ఎగ్జాంపుల్కి ఆడవారిని చెప్తున్నాను, ఇంటికి వచ్చి కాళ్ళు మొహం కడుక్కొని స్టిక్కర్ పెట్టుకుంటాం కదా, ఆ స్టిక్కర్ తీసివేసి ఇంకా మళ్ళీ దాన్ని వాడద్దు. ఒకసారి దిష్టి తగిలిన స్టిక్కర్ ఏదైతే తీసేసామో దాన్ని మళ్ళీ వాడద్దు. మళ్ళీ వాడితే అది మళ్ళీ కంటిన్యూ అయ్యే ప్రమాదం ఉంది. మళ్ళీ మనకు కాళ్ళు మొహం కడుక్కొని చక్కగా ఫ్రెష్గా మళ్ళీ మేకప్ వేసుకొని మంచిగా తయారయ్యి, వేరే బొట్టు, కుంకుమ బొట్టుతో సహా, క్లియర్ కాకుండా కుంకుమ బొట్టు కూడా పెట్టుకుంటే కొంత రిలాక్సేషన్ వస్తుంది. మీరు గమనించండి, మగవారైనా సరే దిష్టి తగిలిన ఇంటికి వచ్చి, లేదు ఎక్కడైతే అక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని కాస్త మొహం అంతా తుడుచుకొని తయారయ్యి, అంటే పౌడర్ వేసుకునే ఆలోచన ఉంటే అట్లా వేసుకొని కుంకుమ బొట్టు పెట్టుకోండి. అంతకు ముందుకి మీరు ఇలా కుంకుమ బొట్టు పెట్టుకున్న తర్వాతకి రిలాక్సేషన్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది, కొంతవరకు పోతుంది. ఇలా దిష్టిని మనం తీసివేసుకోవచ్చు. లేదు అంటే కాలుకి మన నల్ల తాడు కట్టుకుంటారు,
దిష్టి తాడు లాగా నల్ల తాడు కట్టుకుంటారు, అది కొంత. ఆడవారైతే అరికాలకి, ఆడవారు చిన్నపిల్లలైనా సరే అరికాలకి కాటుక పెట్టుకుంటారు, దానివల్ల కొంత పోతూ ఉంటుంది. ఇట్లా దిష్టి పోవడానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి ఒక మనిషికి దిష్టి తగిలితే. అదే వ్యాపారం లెక్క వేసుకుందాం. వ్యాపారంలో ఎదుగుదల ఎక్కువ ఉంది, అది ఏ షాప్ అన్నా కావచ్చు. తక్కువ టైంలో మంచి అందరు రావడము, ఆయన దగ్గర కొనుక్కోవడం, ఎదుగుదల ఉంటుంది. తద్వారా వీడి షాప్ బాగా తక్కువ టైంలో ఎక్కువ క్లిక్ అయినాడు అనే మాటలతోటి మనం అనుకుంటూ ఉంటాము. అలాంటి సమయంలో ఆయన డెవలప్మెంట్ తగ్గిపోతుంది ఆ దిష్టి తగిలి. మరి అటువంటి షాపులకు ఏంది అంటే గుమ్మడికాయను మార్చడం, ఆదివారం కానీ గురువారం కానీ, ఇంకా ఆదివారం అమావాస్య గురువారం అమావాస్య వస్తే ఇంకా పవర్ఫుల్. అలా గుమ్మడికాయ మార్చడం ఒకటి. రెండోది, మనం షాప్ బంద్ చేసేటప్పుడు ఒక నిమ్మకాయని కట్ చేసి 2 ముక్కలు అవుతాయి కదా, ఆ బంద్ చేసే ముందు కుంకుమ, పసుపు కుంకుమలో వద్ది ఈ షట్టర్కి మెయిన్ ఎంట్రన్స్కి అటు ఇటు పెట్టి దాని మీద కర్పూరం వెలిగించి నమస్కారం చేసుకొని షట్టర్ వేసి ఇంటికి వెళ్ళిపోతే చాలు, కొంత తగ్గిపోయే అవకాశం. గుమ్మడికాయతో దిష్టి తీస్తారు, అలా తీయించుకోవచ్చు. ఇంకా ఇలా వ్యాపారానికి సంబంధించి ఇంటికి అయితే మనం ఇంటికి కూడా ఇది పాటించవచ్చు, గుమ్మడికాయ మార్చడము చేయటము. మనకి దిష్టి ఎక్కువగా ఉంటే ఇంటికి కానీ షాపుకి కానీ దిష్టి ఎక్కువగా ఉంటే చూడండి, కొత్త గుమ్మడికాయ అయినా సరే తొందరగా కుళ్ళిపోవటము, లేదంటే పగిలిపోవటము, పగిలి ఆ రసము ఏదైతే ఉందో గుమ్మడికాయ రసం అది కారి కింద పట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. అది నేను చాలా మంది దగ్గర గమనించాను. నేను అలా నా దగ్గరకు వచ్చిన కేసుల్లో ఇటువంటివన్నీ గమనించుకున్నాను. ఇలా జరుగుతుంది. షాప్లకి తొందరగా తీసుకుంటుంది. గుమ్మడికాయ ఒకటి, నిమ్మకాయలు ఒకటి, కొబ్బరికాయ ఒకటి, ఈ 3 కూడా తొందరగా నెగిటివ్ ఎనర్జీని తీసేసుకుంటాయి. తీసేసుకొని ఆ షాపు కానీ ఇల్లు కానీ ఏం కాకుండా చూస్తాయి. లేదు అంటే పటిక, తెల్లటి పటిక ఉంటుంది, దాన్ని ఎర్రటి గుడ్డలో కట్టి ఎదురుగా కట్టినా సరే తొందరగా నెగిటివ్ ఎనర్జీని తీసేసుకుంటుంది. ఇలా ఇప్పుడు మనం మామూలుగా లెక్క వస్తే నిమ్మకాయలు, కొన్ని మిరపకాయలు కలిపి తీగ గుచ్చి షాప్ దగ్గర వెళ్ళాడదీసి ప్రతి వారం దాన్ని మారుస్తూ ఉంటారు. అది కూడా కొంత ఎనర్జీని, నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని తీసేసుకొని మనకు పాజిటివ్గా ఆ షాప్ కానీ ఇల్లు కానీ ఉండేట్లుగా చేస్తూ ఉంటుంది. ఇలా వ్యాపారానికి సంబంధించి ఇలా. మరి పిల్లగాళ్ళకి వీళ్ళకి దిష్టి తగిలింది, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే పిల్లగాళ్ళకు స్నానం చేసి బాగా దిష్టి తగిలింది అన్నప్పుడు పసుపుతో ముగ్గు వేస్తారు. ఓ ప్లేట్ తీసుకొని పసుపుతో ముగ్గు వేసి తీస్తారు. లేదు ఎగ్గును కూడా దిష్టిగా తీసి పడేస్తూ ఉంటారు. లేదు చీపురుతో తీస్తారు, చెప్పులతో తీస్తారు. ఇలా రకరకాలుగా దిష్టి తీసి ఉంటారు, పక్క పెడతారు. ఆ తర్వాత ఏంటంటే ఆ పిల్లకాడికి స్నానం చేయించడము, లేదు కాళ్ళు చేతులు ఒకడికి తయారు చేయటమో చేస్తుంటారు. తద్వారా దిష్టి పోతుంది. ఇంట్లో అసలు దిష్టే తగలకుండా ఉండాలి, ఎక్కువ శాతంగా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండకూడదు అని అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో, గుగ్గిలం ఉంటుంది కదా, ఆ గుగ్గిలం సాంబ్రాణి ఇంట్లో ప్రతిరోజు కూడాను సాంబ్రాణి వేస్తూ ఉండండి కొన్నాళ్ళ పాటు. ఖచ్చితంగా ఆ దిష్టి అనేది ఇంట్లో దరిచేరదు. నెగిటివ్ ఎనర్జీ ఏదైనా కానీ ఇంట్లో ఉండదు. నెగిటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్ ఆలోచనలు రావడం, మన ఇంట్లో కూడా ప్రశాంతత నెలకొనడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ అది బాత్రూమ్తో సహా వేయాలి. బాత్రూంలో వేయకుండా మిగతా వాటిల్లో వేసి ఊరుకోవడం కాదు. ఎందుకంటే మనం బాత్రూంలలో కూడా వెళ్తుంటాం కదా, కాళ్ళు కడుక్కోవడానికి కావచ్చు, వాష్రూమ్ ఉండటానికి కావచ్చు, మనం వెళ్తూ ఉంటాం. అక్కడ కూడా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి కదా, మరి ఆ టైంలో అవి మనల్ని ఆవహిస్తూ ఉంటాయి కదా, ఆ నెగిటివ్ ఎనర్జీ మన మీద ఆ ప్రభావం పడుతుంది కదా. కాబట్టి అక్కడతో సహా, బాత్రూములతో సహా ప్రతి గది మనకి ఎన్ని రూమ్స్ అయితే ఉన్నాయో అన్ని రూమ్స్లో కూడా ఇది వేయండి. ఖచ్చితంగా మీకు ప్రశాంతత వస్తుంది. ఉదయము సాయంత్రం, ఎక్కువగా దిష్టి ఉన్న వాళ్ళు ఉదయం సాయంత్రం, లేదు అంటే సాయంత్రం పూట వేసుకోండి. సంధ్యా సమయం లోపు వేసుకుంటే దిష్టి అనేది ఆటోమేటిక్గా పోతుంది. కాబట్టి ఈ దిష్టికి అనేక రకాల పరిహారాలు ఉన్నాయి. అందులో ఏది చేసినా కానీ దిష్టి పోతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే, చాలా చక్కగా చెప్పారు గురుగారు. ఎందుకంటే మీరు చెప్పిన అంటే చాలా సులువైన మార్గాలు, ధూపం వేసుకోవడం కానివ్వండి, నిమ్మకాయలు కట్టుకోవడం, ఇవన్నీ కూడా కొంతవరకు తెలుసు, కానీ కరెక్ట్గా ఎలా చేయాలి అనేది మాత్రం చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నరసింహ.